Hi, నేను ENT specialist, Dr. Mridula. And today we have with us Dr. Shweta, who is a general physician and a diabetologist and my very dear friend. Hi, thank you for having me back, Mridula. Yes, welcome back and thank you for being here. So today we are going to be discussing a few very, very important topics. And let's not forget, self-medication is not the way to go. And why another, we are going to discuss more and more now. So చాలా మంది పేషెంట్స్ కామన్గా వచ్చే ప్రాబ్లం థైరాయిడ్ ఇష్యూస్. సో థైరాయిడ్ ఉంది మేడం అని వస్తుంటారు. థైరాయిడ్ అందరికీ ఉంటుంది కదా. ఇది ఎట్లా అంటే నీ దగ్గరకు వచ్చేసి నాకు టాన్సిల్స్ ఉన్నాయి మేడం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇట్స్ సిమిలర్ టు దాట్. సో థైరాయిడ్ ఇస్ బేసిక్లీ అ గ్లాండ్ నెక్ దగ్గర ఇక్కడ ఉంటుంది అనమాట. సో థైరాయిడ్ అనేది ఇక్కడ నెక్ దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట. యూ కెన్ కాల్ ఇట్ లైక్ అ మాస్టర్ గ్లాండ్. అది ఇట్ విల్ హెల్ప్ విత్ ద బేసల్ మెటబాలిక్ రేట్, హార్ట్ రేట్, జనరల్ ఫంక్షన్స్ అన్నిటి మీద దానికి ఒక పట్టు ఉంటుంది అనమాట. సో చాలా కాజెస్ ఉంటాయి. సో బేసికలీ లైక్ అబ్నార్మల్ అంటే ఏంటి ఇప్పుడు థైరాయిడ్లో? సో ద నార్మల్ ఫంక్షన్స్ యూ ఆల్రెడీ మెన్షన్డ్, బేసల్ మెటబాలిక్ రేట్, సో దట్ ఎఫెక్ట్స్ ద మెటబాలిజం ఆఫ్ సంబడి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ ఆల్సో. సో హౌ డస్ ఇట్ యాక్చువల్లీ ఫంక్షన్ మరి? సో హౌ కెన్ యూ అండర్స్టాండ్ థైరాయిడ్ గ్లాండ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఒకటి, థైరాయిడ్ తక్కువగా పనిచేస్తుంది అని అంటే హైపోథైరాయిడిజం అంటాము. అబ్నార్మలీ ఎక్కువగా పనిచేస్తుంది అంటే హైపర్ థైరాయిడిజం అంటాం అనమాట. సో హైపోథైరాయిడిజంలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్, వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, ఆడవాళ్ళల్లో మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్, దాని తర్వాత డ్రై స్కిన్. చాలా ఎక్కువ సివియర్ హైపోథైరాయిడిజం ఉంటే గొంతు కూడా గుంగురిపోతూ ఉంటుంది. చాలా మంది నీ దగ్గరికి అట్లాంటి సిమ్టమ్స్తో వస్తూ ఉండొచ్చు. హైపర్ థైరాయిడిజం అంటే? హైపర్ థైరాయిడిజం అంటే వెయిట్ లాస్ ఉంటుంది, వాళ్ళకి డయేరియా ఉంటుంది, వాళ్ళకి అబ్నార్మల్ ఎంత తింటున్నా కూడా వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. అండ్ కొన్నిసార్లు ఫీవర్స్తో కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ట్రెమ్మర్స్ ఉంటాయి వాళ్ళలో. అండ్ దీస్ ఆర్ ది క్వైట్ ఫ్యూ సిమ్టమ్స్. ఈవెన్ ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటుంది అనమాట. సో వెన్ పీపుల్ యూజ్ ద టర్మ్ డాక్టర్ నాకు థైరాయిడ్ ఉంది అని అంటే దే మెన్షన్ హైపోథైరాయిడిజం అన్నట్టు. సో బికాస్ దట్స్ మోర్ కామన్ దెన్ హైపర్థైరాయిడిజం. సో దీస్ పీపుల్ హైపోనా హైపర్ అని మనం తెలుసుకోవాలంటే ఎలాగా? దానికి బ్లడ్ టెస్ట్ ఉంటాయి. థైరాయిడ్ ప్రొఫైల్ మీరు అందరు వినుంటారు అండ్ చాలా మందికి తెలుసు. T3, T4, TSH ఈ 3 చేయించుకుంటే వీల్ హ్యావ్ అ బేసిక్ ఐడియా హైపర్థైరాయిడిజమా హైపోథైరాయిడిజమా అని చెప్పేసి. బట్ క్లియర్లీ ఇట్స్ మోర్ దెన్ దట్. జస్ట్ ఇన్వెస్టిగేషన్ చూసాము, ఏదో తక్కువ ఉంది ఏదో ఎక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ అ వెరీ కన్ఫ్యూజింగ్ థింగ్ ఫర్ ద పేషెంట్ టు అండర్స్టాండ్. క్లియర్లీ ఒక స్పెషలిస్ట్ ఒపీనియన్ కావాలి, ఇది హైపరా హైపోనా. అండ్ ఒకవేళ ఇది హైపర్ అయితే ఒక రకమైన మెడికేషన్ అండ్ హైపో అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికేషన్. సో లెట్స్ టాక్ అబౌట్ హైపోథైరాయిడిజం ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఫీమేల్, తను ఈ సిమ్టమ్స్తో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ ఉంది, దాని తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను, అండ్ చలి, కోల్డ్ ఇంటాలరెన్స్, బాగా చలికి తట్టుకోలేకపోతున్నాను, అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్తో వచ్చారనుకోండి, ఫస్ట్ థింగ్ దట్ రన్స్ ఇన్ మై మైండ్ ఇస్ ఓకే థైరాయిడ్ చెక్ చేద్దాము అని చెప్పేసి. సో ఆస్క్ హర్ టు గెట్ అ ఫాస్టింగ్, ఫ్రీ T4, ఫ్రీ T3 అండ్ TSH వాల్యూస్. సో నాట్ జస్ట్ హార్మోనల్ టెస్ట్, మనం వేరే బ్లడ్ టెస్ట్ చేస్తాము. దాంట్లో TSH అబ్నార్మలీ హై వచ్చింది అని అంటే దాన్ని హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు. TSH చాలా తక్కువ వచ్చింది అంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము, అంటే అబ్నార్మలీ ఎక్కువగా పనిచేస్తుంది ఏది థైరాయిడ్ గ్లాండ్. సో ఉట్టి బ్లడ్లోనే కాదు, వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి, వేరే ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లాగా గొంతు దగ్గర నాకు గడ్డ అని చెప్పేసి ప్రెజెంట్ అయిన పేషెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు మోస్ట్లీ సర్జరీకి వెళ్తారు. సో విల్ ఆస్క్ హౌ దే విల్ అనలైజ్ ఇట్. సో మా దగ్గర కూడా థైరాయిడ్ ఉంది అనే వస్తారు. ఇక్కడ ఏమిటంటే మాకు యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి గడ్డ ఉండే పేషెంట్స్ కన్నా కూడా హార్మోన్ బ్యాలెన్స్ ఉంది బట్ స్టిల్ గడ్డ వస్తుంది, ఇలాంటి పేషెంట్స్ ఎక్కువ. సో అగైన్ ఈ గడ్డ అనేది థైరాయిడ్ గ్లాండ్ నుంచే ఒరిజినేట్ అవుతుంది అనమాట. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది. గడ్డ సేఫా, నాట్ సేఫా. సేఫ్ అంటే బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే ఇవి ఈజీగా రిమూవ్ చేయొచ్చు, వీటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తక్కువ, వేరే గ్లాండ్స్కి కానీ వేరే ఆర్గన్స్కి కానీ స్ప్రెడ్ అవ్వదు. రెండో రకం అందరికీ తెలిసిన రకం క్యాన్సర్ రకం అయితే మాత్రం వేరే ఆర్గన్స్ అన్నిటికీ పాకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లోకల్గా కూడా మన ఎయిర్వేని లేదంటే ఫుడ్ పైప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అండ్ ప్రాబ్లం కాజ్ చేసే
ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో హియర్ కంప్రెషన్ సిమ్టమ్స్ అంటాం. గడ్డ పెద్దగా ఉంది అంటే మెడ దగ్గర కూర్చుని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెనక ఉన్న ఫుడ్ పైప్ని విండ్ పైప్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది, నొక్కుతూ ఉంటుంది. నొక్కుతున్నప్పుడు ఆబ్వియస్లీ పడుకున్నప్పుడు కానీ లేదంటే కూర్చున్నప్పుడు కానీ ఆయాసం రావచ్చు, లేదంటే మింగేటప్పుడు ఇబ్బంది రావచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ గడ్డ వల్ల వస్తుంటాయి. కొన్నిసార్లు ఒకవేళ ఇది బినైన్ కాదు, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ రకమైన గడ్డ అయితే దెర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫిల్ట్రేట్ ఇన్ టు యువర్ నర్వ్స్. ఏది మనం స్వరం ప్రొడ్యూస్ చేసే నర్వ్ ఏదైతే ఉంటుందో, వాయిస్ ప్రొడ్యూస్ చేసే నర్వ్, ఆ నర్వ్ని ప్యారలైజ్ చేయొచ్చు, ఆ నర్వ్ని ఇన్ఫిల్ట్రేట్ చేయొచ్చు, నర్వ్ని డ్యామేజ్ చేయొచ్చు. ఇది ఒక్కటే కాకుండా గడ్డ చూడ్డానికి ఆడ్గా ఉన్నా కూడా, ఆరెల్స్ ఈవెన్ గడ్డ ఇలాంటి సిమ్టమ్స్ కాకుండా స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది, స్కిన్ బయటకు వస్తుంది, ఇంకా మొత్తం నెక్ అంతా ఇన్వాల్వ్ చేస్తుంది, కంతెలు లింఫ్ నోడ్స్ అన్నీ వస్తున్నాయి అంటే ఇదంతా డేంజరస్. సో గడ్డ చిన్నగా ఉన్నా కూడా it's always safe to consult with your ENT specialist so that we can assess better. మీ వాయిస్ బాక్స్ బాగుందా లేదా, ఇది గడ్డ ఓన్లీ లోకల్గా ఉందా నెక్ వరకు, ఆర్ ఎల్స్ డిఫరెంట్ ప్లేసెస్కి పాకిందా, ఇలాంటివన్నీ వీ విల్ టేక్ కేర్. అండ్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ దట్ tumor, we will describe or determine whether it needs to be operated or we can wait and watch.